బుగతా సత్యనారాయణ గారు మీరు చాలా మంది చూసే ఉంటారు. సీరియల్స్ లోని, ఫిల్మ్స్ లోని చాలా వాటిలో యాక్ట్ చేశారు. వైజాగ్ నుంచి థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి అది వచ్చారు. చాలా అనుభవం ఉన్న ఆర్టిస్ట్, చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. తక్కువ టైంలో అయినా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. చిన్ని గారు అంటామండి, చంద్రకళ గారు ఆవిడ పేరు, స్టేజ్ పేరు చిన్ని గారని, ఫ్రెండ్లీగా చిన్ని గారని పిలుస్తాం. ఈవిడి చెప్పాలంటే ఒక ఇంపార్టెంట్ పిల్లర్ అన్నమాట ఈ సినిమాలో. ట్రైలర్ చూస్తే మీకు కొంచెం ఐడియా వచ్చి ఉంటది. జనరల్ గా మన తెలుగు సినిమాల్లో ఇలాంటి పాత్రలు చేయటానికి చాలా మంది సంకోచిస్తారు. ఆవిడ ధైర్యంగా స్క్రిప్ట్ చదివి నచ్చిందని మా భావంతో, ఎక్కడా కూడా సినిమా స్క్రిప్ట్ ప్రకారం మీరు వెళ్ళండి, నా గురించి సందేహించొద్దు, ఆవిడికి ముందు నుంచి నా మీద ధైర్యం, అది క్లీన్ గా తీస్తాం, సబ్జెక్టు ఎంత మెచ్యూర్ సబ్జెక్ట్ అయినా ఆ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా చాలా సీరియస్ గా అది తీస్తా అన్న ధైర్యంతో ఆవిడ ముందుకు వచ్చారు. అలాగే ప్రతి అడుగులోని ఎంతో ప్రోత్సహించారు. ఎప్పుడు కూడా సినిమా ముందు అందరికంటే కూడా సినిమా ముఖ్యాన్ని ఈ రోజు వరకు కూడా అలాగా ఎంకరేజ్ చేస్తూ చాలా హెల్ప్ చేశారు. నా కృతజ్ఞతలు ఎక్స్ప్రెస్ చేసుకోవాలని ఈసారి. దినేష్ సూర్య గారు అండి, ఈయన నా ఫస్ట్ ఫిల్మ్ లో కూడా వేశారు. ఈయన చాలా మంచి ఆర్టిస్ట్. ఇప్పుడు కన్నడ సినిమాల్లో కూడా వేస్తున్నారు. సో ఆయన చూస్తారు, సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. నెగిటివ్ రోల్ చేశారు, కానీ చాలా చాలా బాగా కన్విన్సింగ్ గా పర్ఫార్మెన్స్ స్టేజ్ మీదకి, థియేటర్ దీని మీదకి ట్రాన్స్ఫార్మ్ చేయగలిగారు అనమాట. సో ఆయన ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ చేశారు అన్నమాట. సో ఇప్పుడు ఆర్టిస్టులు, మొదటిగా మీడియా మిత్రులకు, మరి కళాభిమానులకి, మా డైరెక్టర్ గారికి, ఈ సినిమాని తన భుజస్కంధాలపై వేసుకున్న బాపిరాజు గారికి, అలాగే మా కళాకారులందరికీ నమస్సుమాంజలి. మరి మా సినిమా చిన్న మొక్క చూసుంటారు, కానీ బలమైన మొక్క ఇది. ఈ నేటి సమాజంలో జరుగుతున్నటువన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా మా ప్రసాద్ గారు ఈ సినిమాని డైరెక్ట్ చేసి పాత కొత్త కలయికలతో ఈ సినిమాని అందించారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలే సత్తా చూపుకుంటున్నాయి రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలు. అయితే మా డైరెక్టర్ ప్రసాద్ గారు ఇంతకు ముందు బంగారు పాదం అని ఒక అద్భుతమైన చిత్రం తీశారు. అది మీ అందరూ చూసే ఉంటారు. మంచి అవార్డు లెవెల్లో ఉన్నటువంటి సినిమా. త్రుటిలో అది తప్పింది కానీ ఒక మంచి సినిమా. ఇప్పుడు ఈ సినిమా కూడా చాలా చక్కటి చిత్రం. సమాజంలో జరుగుతున్నటువన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఒక సామెత ఉందండి, మన భార్య పిల్లల్ని ఆడవాళ్ళు ఎవరో చూడకూడదు, పక్కోళ్ళ పిల్లలు మాత్రం చూడొచ్చండి మనం. అలాంటి సంఘటనలు ఈ సినిమాలో ఎన్నో కనిపిస్తాయి మీకు. అలాగే 60 ఏళ్ల దాటిన వాడు వృద్ధుడితో సమానం అంటారు. కాదండి, వాడి మనసులో కోరికలు ఉంటాయి, అన్నిటినీ కూడా ఆదరిస్తా ఉంటాడు. అలా నలుగురు మిత్రుల మధ్య జరిగినటువంటి ఈ సినిమా. ఇలా అన్ని యాంగిల్స్ లో కూడా ఈ సినిమాని చక్కగా రూపొందించారు. కాకపోతే ఇందులో కాస్టింగ్ లేదు అనే ఒక ఫీలింగ్ ఉంది. కానీ నా పేరు బుగతా సత్యనారాయణ. నేను రంగస్థలం, మహానటి, సారు, దసరా, గేమ్ చేంజర్ ఇట్లా ఒక 60 సినిమాలు, ఒక 15 సీరియల్స్ చేశాను. కానీ ప్రసాద్ గారు చాలా మంచి వ్యక్తి. ఎటువంటి ఆర్టిస్ట్ అయినా రాగానే ఆయన ఒక అనాలిసిస్ చేసి ఈ క్యారెక్టర్ బాగుంటారు అని ఫిక్స్ చేశారు. అలాగే మా అమ్మాయి, ఇప్పుడు ఈ సినిమాలో చేసిన అమ్మాయి, నిజంగా క్యారెక్టర్ చేయడం ఛాలెంజ్ అండి. అంటే కొత్తలో వచ్చేటప్పటికి ముద్ర పడిపోతుందనే భయం ఉంటుంది ఆడపిల్లలకి, కానీ ధైర్యంగా నా టాలెంట్ ఏమిటో చూపిస్తాను అని ముందుకు వచ్చింది. అలాగే కుర్రవాళ్ళందరూ కూడా హీరోలుగా మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. అందరికీ కూడా ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా తీసి ఎలా రిలీజ్ చేయాలా, ఏమిటా, ఈ చిన్న సినిమాను ఆదరిస్తారా లేదా అని మన టెన్షన్ లో ఉన్న ప్రసాద్ గారికి, బాపిరాజు గారు మీకు సుపరిచితులే. నేను సునీల్ కుమార్ రెడ్డి గారి సినిమాలు ఒక 16 చేస్తాను, అందులో నేను 9 చేశానండి. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, గంగపుత్రులు, ఇట్లా చాలా. ఆయనకి సునీల్ కుమార్ రెడ్డి గారికి చాలా ఆప్త మిత్రులు. ఆల్మోస్ట్ సునీల్ గారు అన్ని సినిమాలు కూడా బాపిరాజు గారే కంకణం కట్టుకున్నారు. దీన్ని కూడా మేము వెళ్ళగానే చిన్న సినిమా అని
దీన్ని ఆదరించి ఈ రోజు మాకి రూపకల్పన చేయించారు. సభాముఖంగా ఒక్కసారి అందరూ ఆయనకి శుభాకాంక్షలు తెలపాలి, చప్పట్ల ద్వారా చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే బంగారు పళ్ళని కూడా గోడ చేర్పు ఉండాలండి, లేకపోతే బంగారం బంగారంగానే ఉంటుంది. దాన్ని ఈ రోజు మాకు గోడ చేర్పు ఇచ్చారు బాపురాజు గారు. మరి మీరు కూడా మీడియా మిత్రులు, కెమెరా మిత్రులు, అన్నిటికంటే మౌతు మిత్రులు ఉండాలండి. ఇక్కడ ఈ రోజు సినిమాలు సక్సెస్ అవుతున్నాయంటే ప్రెస్ మీట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ సినిమా నచ్చితే నోటి ద్వారా బయటకు వెళ్తుంది. ఇది మేము నమ్ముతాం. ఏమైనా మిస్టేక్స్ మాట్లాడితే క్షమించండి. మొదటిగా వేదిక మీద ఉన్న ప్రసాద్ సార్ గారికి నాకు అవకాశం ఇచ్చినందుకు అండ్ నన్ను షూట్ లో భరించిన ప్లస్ నాకు సపోర్ట్ చేసిన మా టీం మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అండ్ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ నేను సార్ కొంచెం టైం తీసుకోవచ్చా? నా గురించి చెప్పాలంటే మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో చెప్పలేను. ఎందుకంటే ఇప్పట్లో హీరోయిన్స్ అంటే స్లిమ్ గా, తెల్లగా, అవి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కాస్టింగ్ కూడా అలాగే వస్తాయి. కానీ ఈ సినిమాలో ఏవి చూడలేదు. నాకు నా ఫ్రెండ్ నాయక్ అలియాజ్ ఉజ్వల్ అని ఒక అబ్బాయి చెప్పాడు అనమాట. చాలా హీరోయిన్ రోల్ అంటున్నావు కదా, నేను ఎందుకు అన్న టైంలో లేదు, ఒక డైరెక్టర్ తనకి యాక్టింగ్ కావాలంట, స్ట్రక్చర్ తెలుపు ఇదేం అవసరం లేదు, ఒక్కసారి ట్రై చేయన్నారు. అప్పుడు వెళ్ళాను ప్రసాద్ సార్ దగ్గరికి. వెళ్ళి కనపడ్డాను, స్టోరీ చెప్పారు. చాలా భయం వేసింది ఫస్ట్. ఎందుకంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చిన వాళ్ళు ఎలాగుంటారో మీ అందరికీ చెప్పనవసరం లేదు ప్రత్యేకంగా. ఇది మా బాబాయ్ చూస్తే ఏమంటారు, పెద్దనాన్న చూస్తే ఏమంటారు అని ఫస్ట్ భయపడి వెళ్ళిపోయాను. తర్వాత డిసైడ్ అయిపోయాను, ఇక్కడికి ఎందుకు వచ్చాను, నటించడానికి వచ్చా. చాలా ఆడిషన్స్ కి వెళ్ళాను కదా, నల్లగిన అని పంపించేశారు కదా, ఇక్కడ ఒక ఆఫర్ ఉంది, అందులో నీ సత్తా మాత్రమే చూపించుకోవాలని ఒక ఛాలెంజ్ ఉంది, ఎందుకు వదులుకోవాలి అని నేను మళ్ళీ ప్రసాద్ సార్ దగ్గరికి వెళ్ళాను. నేను చేస్తాను సార్, ఏగోరు మీకు ఎంత కావాలంటే అంత యాక్టింగ్ తీసుకోండి అని చెప్పాను. బేసిక్ గా ఇంకా షూట్ కి కన్ఫర్మ్ చేశారు. కానీ సార్ చెప్పారు, నువ్వు ఒక్కదాన్ని కదమ్మా, ఇంకా 2-3 ఉన్నారు, నువ్వు సరిగ్గా చేయకపోతే వాళ్ళు చేసుకుంటారు అని. నాకు చిన్నప్పటి నుంచి ఎవరైనా ఏదైనా లాక్కుంటారంటే భయం ఎక్కువ. సో అది ఎవరికి పోనివ్వను, నేనే చేస్తాను అని చెప్పేసి రిహార్సల్స్ వీటన్నిటిలో కూడా నేను ఎక్కడ తగ్గలేదు. అని సార్కి ఎలా కావాలంటే అలాగా ఇచ్చాను అనుకుంటున్నాను. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి చూస్తే ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. సో ఇది నాకున్న ప్లాట్ఫామ్, నేను ఇందులో హీరోయిన్, ఇది నా సినిమా అని తీసుకున్నాను. చాలా ఇందులో కొన్ని అప్పుడు ఇంత దూరం, అఫ్ కోర్స్ ఇది రిలీజ్ అయ్యాక నా పరిస్థితి కొంచెం ఇదిగా ఉన్నా పర్లేదు. ఎందుకంటే నాకు ఇష్టపడి చేశాను, నా ఛాలెంజ్ గా చేశాను, నేను నటించాను. అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది బేసిక్ గా. సో ఈ సినిమాలో కొంచెం ఇలా చేసినప్పటికీ నేను ఫుల్ సాటిస్ఫైడ్. నాకు వచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకున్నాను. ఇంకా సినిమా విషయానికి వస్తే ఇది 16 to 60 అందరినీ ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న సినిమా. 16 కాదు, 18 to 60 ప్రాస బాగుందని వాడాను సార్. 18 to 60 అందరూ అంటే ఏ సర్టిఫికేట్ అనేది పక్కన పెడితే, ఏ సర్టిఫికేట్ కదా మనం చిన్నపిల్లలు తీసుకుపోవడానికి ఏం లేదు, కానీ కొన్ని ఉంటాయి. సో అందుకే మా సార్ 18 to 60 అన్నారు. ట్రాఫిక్ బాగుంది సార్. 18 to 80 వీళ్ళందరూ ఏంటంటే అబ్బాయిల ఇందాక టీజర్ చూసేటప్పుడు కూడా నేను చాలా మందిని గమనించాను. కొన్ని సీన్స్ రాగానే బాబోయ్ మామూలుగా లేరు, ఆ మిగతా సీన్స్ ఏమో కామ్గా ఉన్నారు. అంటే మీకు కావాల్సింది అదే, అఫ్కోర్స్ అందుకే ఇప్పుడు అవే వస్తున్నాయి. సో 18 to 80 ఎవరికైనా కనెక్ట్ అయ్యే సినిమా. అండ్ 40+ వాళ్ళకైతే ఫుల్ కనెక్ట్ అవుతుంది. సో చిన్న సినిమా, మీరు చాలా సినిమాలకు వెళ్ళినప్పుడు కొంతమంది ప్రిపేర్ అయ్యి వెళ్ళరు, ఏ సినిమా ఉంటే దానికి వెళ్దాంలే అంటారు. అక్కడ మా సినిమా ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి. చిన్న సినిమాల్ని ఆదరించి హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద డైరెక్టర్ ప్రసాద్ గారికి, మా డిఓపి శంకర్ గారికి అండ్ నా కో ఆర్టిస్టులకి అందరికీ నమస్కారం. నా పేరు దినేష్ పులిపాటి అండి. నాకు ఇది ప్రసాద్ గారితో సెకండ్ సినిమా. ఆయన ప్రీవియస్ చేసిన బంగారపాలెం సినిమాలో కూడా
ఒక మెయిన్ రోల్ ఇచ్చి నాకెంతో గౌరవం ఇచ్చారు. ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే నిజంగా ఆయనకి సినిమా తప్పితే వేరే ఆలోచన అనేది ఉండదండి. చాలా కమిటెడ్ అనమాట. ఒక సినిమా స్టార్ట్ చేశారంటే దాన్ని ఎండ్ చేసేంత వరకు అదే ఇంటెన్సిటీతో ఉంటారు. నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర నుంచి మరి రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఆయన వేరే దేని గురించి ఆలోచించరు. ఆయనకి సినిమా పట్ల ఉన్న ప్యాషన్ అట్లాంటిది. ఈ సినిమాకి మమ్మల్ని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా అంత ఆషామాషిగా సెలెక్ట్ చేయలేదండి. యాక్చువల్గా ఫస్ట్ సినిమా చేసినా కానీ అందరికి ఆడిషన్ తీసుకున్నారు. ఆడిషన్ తీసుకుని రిహార్సల్స్ కి ఒకటికి కనీసం ముగ్గురిని బ్యాకప్ పెట్టుకున్నారు. ఈ ముగ్గురిని ఎవరు బాగా చేస్తేనే వాళ్ళని ఈ క్యారెక్టర్ కి తీసుకుంటామని చెప్పి చాలా ఫిల్టర్ చేసి చాలా కష్టపడి ఈ సినిమా చేశారండి. ఇంకొక విషయం ఏంటంటే అందరూ అనుకోవచ్చు కామ అండ్ డిజిటల్ సూత్రాస్ అంటే ఇదేది ఏ సర్టిఫికేట్ సినిమా అని అనుకుంటారు. కానీ ఏంటంటే ఇది నిజంగా చెప్పాలంటే ఇది మన చుట్టుపక్కల జరిగే సినిమా. మన ఇంట్లో కానీ మన ఇంటి ఎదురు కానీ మన సరౌండింగ్స్ లో ప్రస్తుతం అసలు జనాలు ఏ రకంగా ఉన్నారు, ఎట్లా ఆలోచిస్తున్నారు అనే దాని గురించి జరిగిన సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కాబట్టి మీ అందరు తప్పకుండా చూడాలి. చిన్న సినిమా అనే చిన్న చూపు చూడకుండా దయచేసి ఇంత కమిట్మెంట్ తో చేసినందుకు మీ అందరూ ఆ సినిమాని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికి నమస్కారం పెట్టినా పెట్టకపోయినా మీడియా మిత్ర బాధలకు నమస్కారం చేయాలి. మీడియా మిత్రులందరికీ నా శుభాభివందనాలు, నా బాధాభివందనాలు. ఎందుకు చెప్పినట్టే సినిమా బతకాలి అంటే ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి. ఆడియన్స్ చూడాలి అంటే మీడియా మిత్రులు ఉండాలి. మీడియా మిత్రులు లేకపోతే సినిమా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళదు. సినిమా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళకపోతే ఆడియన్స్ చూడదు. ఆడియన్స్ చూడకపోతే సినిమా ఫెయిల్ అవుతుంది. సినిమా ఫెయిల్ అయింది అంటే ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీయడు. ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీయకపోతే నాలాంటి ఆర్టిస్టులు అందరూ కూడా రోడ్డు పడుతున్నారు. నాలాంటి ఆర్టిస్టులే కాదు, ఈ సినిమాను నమ్ముకున్న 24 క్రాఫ్ట్లు కనీసం ఒక 100 మంది జీవితాలు బాధపడతాయి. మేము ఎన్నో ఖర్చు పెడతా ఉంటాం, ఎన్నో చేస్తుంటాం. ప్రతిరోజు కూడా సిగరెట్ కాలుస్తాం, టీ తాగుతాం, అంత అవుతాం. కానీ ప్రతి వారం మీ అందరూ కూడా చిన్న సినిమాలను కాకుండా పెద్ద సినిమాలు కాకుండా ప్రతి సినిమాని ప్రోత్సహిస్తారు, ప్రతి సినిమాని చూస్తారు. అలాగే దయచేసి చిన్న సినిమాలను చూడండి, చిన్న సినిమాలను ఆదరించండి. చిన్న సినిమాలను ఆదరించి చిన్న సినిమాలు కనుక చూసినట్టుగైతే ఆ ప్రొడ్యూసర్కి పెట్టిన డబ్బులు వచ్చిన ఇంకో సినిమా తీస్తాడు. ఇంకో సినిమా తీస్తే 100 మంది కుటుంబాలు బాగుంటాయి. అంటే మీరు కొన్న టికెట్ ఒక్క దాంతో కొన్ని 100 కుటుంబాలు భోజనం చేస్తాయి. కాబట్టి నేను పబ్లిక్ చెప్పే విషయం ఇదొక్కటే. మీడియా మిత్రులు కూడా ఈ సినిమాని పబ్లిక్ లో తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సినిమా విషయానికి వస్తే మా ప్రసాద్ గారు ఎంత కష్టపడాలని నాకు తెలుసు. ఇక్కడ మణికొండలోని ఆడిషన్స్ పెట్టారు. ఎవరో మా ఫ్రెండ్ చెప్పారు, ప్రసాద్ గారు సినిమా చూస్తున్నారు, ఒకసారి మీరు వెళ్ళి కలవండి సార్. నేను అప్పుడు షూటింగ్ చేసుకుంటూ సాయంకాలం ఆయన దగ్గరికి వెళ్ళా. ఎందుకంటే ఒక సీన్ ఇచ్చారు. ఈ సీన్ ఒకసారి చదవండి జోగారావు గారు అన్నారు. నేను చదివాను ఆ సీన్ ని. ఏం చేసుకోండి సార్ అన్నారు. ఏం చేసుకున్నా, ఒక్కసారి డైలాగ్ చెప్పండి సార్ అన్నారు. డైలాగ్ చెప్పా. ఈ సీన్ మీరు తప్ప ఇంకెవరు చేయరు సార్ అన్నారు. ఈ సినిమాలో క్యారెక్టర్ మీరే చేస్తారు సార్ అని చెప్పి నాకు భరోసా ఇచ్చారు ఆయన. నేను ఇప్పటిదాకా 22 సినిమాల దాకా చేశా. ఈ నెలలోనే, ఈ సంవత్సరంలోనే నాది ఈ సినిమాతో కలిపి 5 సినిమాలు రిలీజ్ అయ్యి, ఒక 4 వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యి, ఇప్పుడు షూటింగ్ నుంచి వస్తున్నా. బాబుమోహన్ గారి కాంబినేషన్, విజయ్ గారి కాంబినేషన్ చేసుకుని వస్తున్నా. డాకు మహారాజ్ సంక్రాంతికి ఫస్ట్ బాలకృష్ణ వదిలేసిన సీన్. ఆ తర్వాత మజాక, మొన్న ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఫాదర్ క్యారెక్టర్ చేశా, మంచి నేమ్ వచ్చింది. అలాగే మొన్న 2 తారీఖున ఖైదు సినిమా రిలీజ్ అయింది. అలాగే 12 తారీఖుని నా సినిమా రిలీజ్ అవుతుంది, కామాద డిజిటల్ సూత్రాస్. ఆ సినిమాని మీరు అందరూ ఆశీర్వదించి మిమ్మల్ని కూడా మీలో కలుపుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎల్వేష్ ప్రసాద్ గారు చెప్పిన క్యారెక్టర్ మీరు చేసిన చాలా సంతోషించాను.
ఆయన షూటింగ్ డేట్ చెప్పారు పలానా ఇలా చక్కగా నిజంగా ఎంతో మంది డైరెక్టర్ చూసాను తప్ప కానీ ప్రసాద్ గారి టేస్ట్, ప్రసాద్ గారి ఆలోచన, దానికి సహకరించిన డిఓపి గారు, మా డిఓపి గారు చక్కగా చిత్రీకరించారు. ఇదే చెయ్యాలి అనేవారైనా ప్రసాద్ గారు, ఇలాగే నాకు కావాలి, ఇలాగే చేయాలని చెప్పారు, అలాగే చేసేవాళ్ళం. అది వచ్చింది రాక అది ఎన్ని టేకాలని తీసుకునేవారు. ఆయన మనసులోకి వస్తే అది మాత్రమే ఆయనకి కావాలి. ఆయన కూడా బ్రహ్మాండంగా చేశారు. నిజంగా ఇలాంటి చిన్న సినిమాలు పైకి రావడం కష్టం, ఇది వాస్తవం. అది మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. కానీ ఈ సినిమాలు పైకి వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కాబట్టి మా ఈ చిన్న సినిమాని మీరు ప్రేక్షకులు తీసుకెళ్లి ప్రేక్షకులు ఆదరించి మా ప్రొడ్యూసర్ గారికి పెట్టిన డబ్బులు వచ్చి దాంతో ఇంకా సినిమా చేసి మమ్మల్ని అందరినీ కూడా ముందుకు కావాలని మనస్ఫూర్తిగా మీ అందరూ కోరుకుంటూ ప్రేమతో మీ జోగారావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే అండి. ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నా సరే ఎంతో కాన్ఫిడెంట్ గా మా టీం చాలా బాగా మాట్లాడుతా ఉంది. అది ఎందుకు మాట్లాడుతా ఉంది అనేది నాకు అర్థమవుతోంది. చాలా అంటే చాలా తక్కువ మంది. కొన్ని సినిమాలకి ఎంతమంది వస్తారంటే ఎక్స్పెక్ట్ చేయలేం. థియేటర్స్ అంటే తీసుకున్న ప్లేస్లు కూడా చాలా టైట్ గా ఉంటాయి అనమాట. బయట చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అటువంటిది ఎంత నమ్మకంగా ఈ సినిమాని చేయడానికి నిర్మాత, దర్శకుడు, రచయిత చిన్నప్పటి నుంచి తను ఎన్ని కళలు గలనాడో నాకు తెలీదు. బట్ ఫస్ట్ టైం చాలా మంది డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆఫర్ల కోసం అడుగుతుంటాం. సినిమాటోగ్రాఫర్ నాకు ఒక అవకాశం ఇవ్వండి, ట్రై చేస్తున్నాను సార్, నేను కూడా ఈ విధంగా జేఎన్టీలో చదువుతున్నాను అడుగుతుంటాం. రెఫర్ చేశారు, అలాంటి చోట ఒక డైరెక్టర్ ఉన్నారండి, పూనాలో చదువుకున్నారు, ఆయన FTI కంప్లీట్ అయింది అనేసరికి నాకేమనిపించిందంటే యంగ్ ఏమో, అరే భలే జాక్పాట్ తగిలింది అని. సినిమాటోగ్రాఫర్కి ఏముంటది, ఇండియాలోనే టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ పూనా, అక్కడ ఫిలిం కోర్స్ చేయడం డైరెక్షన్ లో. సరే సినిమాటోగ్రాఫర్ కావాల్సిన కూడా అటువంటి బాగా నిష్ణాతం ఉన్నటువంటి వ్యక్తులే కావాలి. సరే నేను ట్రై చేశా, వెళ్ళి వెయిట్ చేశాం. ఎంతసేపటికి అక్కడ ఎవరు కనిపించడం నాకు, ఎంటీ హాల్ అంతా. ఇంట్లో ఒక పెద్ద ఆయన వచ్చాడు, వచ్చి వాటర్ తాగుతారా అన్నారు. వాటర్ సార్, ఇక్కడ డైరెక్టర్ అంట, నేను చాలా ఆఫీసులు తిరుగుతుంటాము సినిమాటోగ్రాఫర్ ఆఫర్ల కోసం అటు ఇటుగా. సో తను ఏదైతే సంతోషం కోసం ఏదైతే చేశాడో అది ఖచ్చితంగా తిరిగి వస్తుంది అనేది నేను ఈ నేచర్ ని కోరుకుంటున్నాను. అలానే మీడియా మిత్రులు కూడా నేను కోరుకుంటున్నాను, ఈ ఆడియన్స్ ని కూడా చెప్పాలి అన్న ఉద్దేశంలో నేను చెప్తున్నాను. ఒక టెక్నీషియన్ అంటారు, కానీ ఒక డైరెక్టర్ తో ట్రావెల్ అయ్యేటప్పుడు ఆ సినిమా పూర్తి అయ్యేసరికి ఎంత బాధలు ఉంటాయనేది సినిమా ప్రపంచంలో ప్రతి టెక్నీషియన్ కి తెలుసు. ఆ ఉద్దేశంతోనే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా తను హ్యాపీగా ఉండే విధంగా మంచి రిజల్ట్స్ రావాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అన్నది. చాలా థ్యాంక్స్. కొలీగ్ చెప్పినట్టుగా నేను పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో డైరెక్షన్ చేశాను ఎన్నో సంవత్సరాల ముందు. దాని తర్వాత చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల. 2 సంవత్సరాల తర్వాత రంగంలోకి దిగి పెద్ద వయసులోనే బంగారు పాదం అన్నది సినిమా టేకప్ చేసి విజయవంతంగా రిలీజ్ వరకు కూడా చేసాం. దురదృష్టంగా అది పబ్లిసిటీకి అది కొన్ని మా లిమిటేషన్స్, చిన్న ప్రొడ్యూసర్స్ ఉన్న లిమిటేషన్స్ గురించి మేము దాన్ని ప్రమోట్ చేయలేకపోయాం. అదే సమస్య 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా నేను ఫేస్ చేసే సిచ్యువేషన్ వచ్చింది. కానీ పరిస్థితి తెలుగు ఇండస్ట్రీలో, తెలుగు ఫిల్మ్ వరల్డ్ లో మారుతుందేమో అన్న ఒక ఆశ. అది ఏది ఎలాగున్నా కూడా నాలాంటి వ్యక్తి ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక సినిమా తీయాలి అనే కోరిక, ఆ పట్టుదల, ఆ ధైర్యం, ఇవన్నీ ఈ వయసులో ఉండటం అన్నది చాలా మంది నమ్మరు. కానీ అది నేను ధైర్యం చేసి నాకు ఎలా తీయాలనుకున్నానో అలాగే
కాంప్రమైజ్ అవ్వకుండా ఆ చిన్న బడ్జెట్ లో ఎంత క్వాలిటీ సినిమా ఇవ్వాలన్నదే నా తపన. అది దేవుడి దయ వల్ల ఆడియన్స్ అందుకుంటే నాకు అది పరమానందం, సంతోషం. ఒకవేళ అంత అనుకున్నట్టుగా సబ్జెక్టు ఇది వేరే కారణాల వల్ల అనుకున్నంత లెవెల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర రిజల్ట్స్ రాకపోయినా కూడా ఎవరో కూడా క్వాలిటీ ఇక్కడ కాంప్రమైజ్ అయ్యాము, చిన్న సినిమా అని మా కొలీగ్స్ అందరూ కూడా చిన్న సినిమా అని చాలా సార్లు అన్నారు. నాకు చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, మంచి సినిమా చెడు సినిమా అంటే అన్ఇంట్రెస్టింగ్ సినిమా అన్నదే నాకు అది ముఖ్యం. నేను ధైర్యంగా చెప్పగలను, ఇది తెలుగు సినిమాల్లోనే కాదు చాలా భాషల్లో పోల్చినా కూడా మంచి సినిమాల్లో ఒకటి నేను ఖచ్చితంగా తీశాను, సాధించాను అన్న ఆ కాన్ఫిడెన్స్ నాకైతే ఉంది. అదే నా స్ట్రెంగ్త్. అది ఇంకోటి ఏంటంటే అండి, ఇక్కడ సబ్జెక్టు థీము కొంచెం అడల్ట్ సబ్జెక్ట్ తీసుకున్నాను. ఆ సబ్జెక్ట్ గురించి ఇప్పుడు మీరు ట్రైలర్ అప్పుడు కూడా కొలీగ్ చెప్పినట్టు కొంచెం హాస్యంగా, కొంచెం ఏదో ఇదిగా నవ్వుతాలు అది వినిపించింది నాకు. అది తప్పు పట్టను, ఎందుకంటే కొంచెం చూసారు మీ ఆ టైటిల్ని బట్టి ఏదో మీ ఊహా జ్ఞానంలో ఏదో అనుకుంటున్నారు. అది నేను థియేటర్లో ఇవ్వకపోతే మీరు డిసప్పాయింట్ అవుతారు. కానీ నా ఉద్దేశంలో ఆ విషయంలో వరకు అయితే మీరు డిసప్పాయింట్ అవ్వచ్చు, ఎందుకంటే అది నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం వేరేది. చాలా సీరియస్ గా, సిన్సియర్ గా ఒక సమాజంలో ఒక సమస్య అది ఏంటంటే సెక్షువాలిటీ గురించి, మన సొసైటీలో సెక్షువాలిటీ, సెక్షువల్ డిజైర్స్, సెక్షువల్ సప్రెషను, సెక్షువల్ అన్ఫుల్ఫిల్మెంట్, ఇవి ఈ థీమ్స్ ని హ్యాండిల్ చేయడానికి నేను నిర్ణయించాను. సో అందుకనే ఆ సబ్జెక్ట్ అలాంటిది కాబట్టి సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, వాళ్ళు తప్పు చేశారు అన్ను. కానీ వాళ్ళకున్న రిస్ట్రిక్షన్స్ చాలా ఇబ్బందికరమైన కొన్ని డైరెక్టర్లకి విషన్కి వ్యతిరేకంగా కూడా పనిచేస్తాయి. అనవసరమైన సీన్స్ కట్ చేస్తాం, అనవసరమైన డైలాగులు మ్యూట్ చేయమంటాం, ఇవన్నీ కూడా చిన్న సినిమాలకి ఒక వేరే ట్రీట్మెంట్ ఇస్తారేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంటది నాకు. అది నేను ఒక్కడనే కాదు, చాలా మందికి అదే పెద్ద సినిమా అయితే పాస్ అవుదును, చిన్న సినిమాలకి అయితే స్టెప్ ట్రీట్మెంట్ ఇస్తున్నారనే ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట అప్పుడప్పుడు. ఏదైనా ఇక థీము అడల్ట్ సబ్జెక్ట్, అడల్ట్ థీమే కానీ ఒక క్రియేటివిటీ వరకు వస్తే మాత్రం అది నేను ఎన్నెన్నో ప్రయోగాలు చేశాను. దీంట్లో కవిత్వాలు వాడాను. కవిత్వాలు అంటే ఎలాంటి కవిత్వాలు? కాళిదాసు మేఘదూతం నుంచి, జయదేవ్ గారి గీత గోవిందం నుంచి ఇలాంటి చాలా సాహిత్యపూర్వకమైన కవిత్వాలు తీసుకుని దాన్ని వాటికి జీవనం పోయటానికి ప్రయత్నించాను. అది ఏం చేతంటే కామ్ అండ్ ద డిజిటల్ సూత్రాస్ టైటిల్ ఇంగ్లీష్ లో ఎందుకు పెట్టాను అని మీరు ఇందాక అడగొచ్చేమో అని నేను అన్నాను. ఆ టైటిల్ అది ఇంగ్లీష్ లోనే నాకు కరెక్ట్ అనిపించింది, తెలుగు అనువాదం వద్దులోకి కొంచెం డైల్యూషన్ వచ్చేస్తుంది అనమాట. ఆ కామ అన్నది ఎందుకు పెట్టానంటే, ఆ రోజులు కామసూత్ర రోజులు, ఆ రెఫరెన్సెస్ అవి కూడా సినిమాలో ఉంటాయి. కామసూత్ర రోజులు, ఖజురాహో శిల్పాలు, ఇవన్నీ కూడా దీంట్లో ఏదో రూపంగా నేను చిత్రీకరించాను. అదే విధంగా ఇప్పుడు మోడర్న్ డేస్ లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, ఒక క్యారెక్టర్ ఈ కామసూత్రాన్ని ఎలాగ అప్డేట్ చేయటానికి ప్రయత్నిస్తున్నాడో, ఏమేం మార్పులు వచ్చినాయి, అప్పుడు మన సంఘం అలాంటి ఫ్రీ సొసైటీ కింద ఉండేదా అన్నది కోనార్క్ కానీ, ఖజురాహో కానీ, కామసూత్ర కానీ, ఈ ఎరోటిక్ పోయిట్రీ, కాళిదాస్ గారి ఎరోటిక్ పోయిట్రీ, ఇవన్నీ మన దేశం నుంచి వచ్చినాయి అన్న అప్పుడప్పుడు ఒక డౌట్ నాకే కాదు మీ అందరికీ కూడా వస్తుంది అనుకుంటాను నేను. సో అది అంటే మీరు చిన్న బిట్ చూసి ఏదో తప్పు ట్రాక్ లో మీరు ఆలోచించి రేపు డిసప్పాయింట్ అవ్వకండి. కానీ సినిమా అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. చాలా వరకు మీకు చాలా క్రియేటివ్ గా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. చాలా అన్యూజువల్ సినిమా, అన్యూజువల్ థీమ్, అన్యూజువల్ ట్రీట్మెంట్ అన్నీ మీకు కొత్త రకం ఉంటాయి. అది వచ్చి మీరు సినిమా హాల్లో చూస్తే మీరే దాన్ని
అది చూసి ఆనందిస్తారని ధైర్యంతో మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే బాపిరాజు గారు నాకు ఈ చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా ఆయన సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి, నేను చేయవలసింది తప్పనిసరిగా మీకు హెల్ప్ చేస్తాను అన్న ఆ తపంతో ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకే ఈ సినిమా నాకు విజయం అంటే ఆడియన్స్ లైకింగ్ అన్నది ఆ విషయంలో అయితే ఇది బాగా నచ్చుతుంది అన్నది నాకు ధైర్యం అయితే ఉందండి. థ్యాంక్ యూ. నా కుటుంబ సభ్యులైనటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరందరూ లేకపోతే నేను లేను. ఈ రోజుకి ఈ ముద్ద తింటున్నానంటే దానికి కారణం మీరే. ఎప్పుడూ కూడా నిద్దట్లో మిమ్మల్ని తలుసుకుని పడుకుంటాను, ఉదయం లేచిన వెంటనే మిమ్మల్నే తలుస్తాను. అంటే ఇదేదో గాలి మాటలు లేకపోతే ఏదో పై మాటలు మాత్రం కాదు, హృదయం నుంచి వస్తున్నదే. మనకి జాక్పాట్ తగలట్లా. నాకు ఒక జాక్పాట్ తగిలితే అది డెఫినెట్ గా మనందరం షేరింగ్ చేసుకుంటాం. ఒక పండు కాస్తే ఆ పండును ముక్కలు చేసుకోవాలన్నదే నా ఉద్దేశం. కాకపోతే ఏంటంటే ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేను. ఇకపోతే ఈ సినిమా గురించి ఒక చిన్న విషయం చెప్తాను. ఆ ఏజ్ లో డైరెక్టర్ గారు ఎంతో కష్టపడి ఆయనకున్న తక్కువ విత్తనాల్లో అద్భుతంగా ఈ సినిమాని చిత్రీకరించారు. ఈ సినిమాని నేను చూసి నాకు సినిమా బాగా నచ్చి ఈ సినిమా చేయడం జరుగుతుంది. ఇప్పుడు అభయ కేసులో మనం వాళ్ళని చంపేయాలి, రెక్కేయాలి, పొడిసేయాలి, చంపేశారు. లేకపోతే ఎక్కడో తాతారావో లేకపోతే ఇంకొకడెవడో ఈస్ట్ గోదావరిలో. అసలు ఇంట్లో ఉంటున్న వాళ్ళని మనం ఏం చేయగలుగుతున్నాం? ఈదులో ఉన్న వాడిని మనం పట్టుకోగలుగుతున్నాం, వాడిని చంపేయడానికి మనం గట్టిగా అరుపులు అరుస్తూ కేకలేస్తూ వాడిని పట్టేస్తున్నాం. కానీ ఇంట్లో ఉన్న ఈ విద్రోహులను మనం ఏం చేయగలుగుతున్నాం? ముందు అసలు వేలు కదా, ఒక మామ, ఒక బాబాయ్, ఒక నాన్న, ఏంటి ఈ సమాజం? అలాంటి పాయింట్ మీద గురువు గారు ఒక అద్భుతంగా ఈ సినిమాని తీయటం జరిగింది. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. ఇది డెఫినెట్ గా సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి వాళ్ళకి అర్థం అవుద్ది. ఇకపోతే గోడ అన్నారు కానీ నేను గోడ కాదు. ఆయన సినిమా లేకపోతే నేను ఎక్కడున్నాను? ఆయన సినిమా ఉంది కాబట్టే నేను మీ ముందుకి వచ్చి మాట్లాడగలుగుతున్నాను. వారికి ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.